30 to 50% of all the investment that have gone into the Gen AI space as of today will be washed out, will be written off very soon. But that's, I think, a typical challenge when factory chain. Just for painting, people are looking for simple SLMs. Very good work, and the Indian Startup Foundation also will be doing very good work to promote startups in Hyderabad and Telangana. As a part of that, today they are having a curtain raiser for AI companies. Government of Telangana is having a special focus on promoting AI startups in Hyderabad. We will support them in every way, in infrastructure, in incentives, in providing the right atmosphere, and also make sure that they don't have any problem of engaging the right skilled manpower. My best wishes to IIT Hyderabad campus lo oka ISF global AI conference అమెరికా లో జరుగుతుంది నెక్స్ట్ ఇయర్ మే 29th and 30th డల్లాస్ నగరంలో మేము పెడుతున్నాము. ఇది ఫస్ట్ టైం ఐఎస్ఎఫ్ ఇలాంటి గ్లోబల్ ఏఐ సమ్మిట్ని అమెరికాలో స్టార్ట్ చేయడం జరుగుతోంది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా చోట్ల ఏఐ కాన్ఫరెన్స్లు అన్నీ జరుగుతున్నాయి, కానీ మన చిన్నపిల్లలు ఈ మధ్యకాలంలో మేము చూస్తే 8 years to 18 years ఆ పిల్లలు చాలామంది దే ఆర్ థింకింగ్ అబౌట్ న్యూ ఐడియాస్, వాళ్ళకి చాలా ఎనర్జీ ఎంతూజియాజం ఉంది. వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళు టు బికమ్ ఎంటర్ప్రినర్స్, వాళ్ళ కోసం అని చెప్పి ఒక ఎక్స్క్లూజివ్ కాన్ఫరెన్స్ డల్లాస్లో పెడుతున్నాము. దాని పేరు ఐఎస్ఎఫ్ యూనికార్న్ కాన్ఫరెన్స్, గ్లోబల్ ఐఎస్ఎఫ్ యూనికార్న్ కాన్ఫరెన్స్. యూనికార్న్ అంటే ఏంటంటే ఈ జూనియర్స్ షుడ్ ఆల్సో బికమ్ యూనికార్న్. యూనికార్న్ అంటే 8,000 crores మార్కెట్ క్యాప్ కానీ టర్న్ ఓవర్ కానీ ఉంటే వాళ్ళందరినీ యూనికార్న్ అంటారు. ఈ జూనియర్స్ అంటే 8 years to 18 years వాళ్ళలో చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉన్నాయి, ఎనర్జీ ఉంది. తర్వాత వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు డూ మచ్ బెటర్ దాన్ అదర్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, పిహెచ్డి వాళ్ళకంటే కూడా వీళ్ళు బాగా చేస్తున్నారని చెప్పేసి మేము ఆ ఉద్దేశంతో ఫస్ట్ ఎవర్ ఐఎస్ఎఫ్ యూనికార్న్ గ్లోబల్ కాన్ఫరెన్స్, అది కూడా 29th of May డల్లాస్ నగరంలో ఉంటుంది. దానికోసం పార్టిసిపేట్ చేయడానికి చాలామంది బెంగళూరు నుంచి, తర్వాత హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది ఇంటర్నేషనల్ స్కూల్స్ వాళ్ళంతా కూడా వాళ్ళ పిల్లల్ని ఈ ఐడియాథాన్ కాంపిటీషను, తర్వాత స్టార్టప్ కాంపిటీషను అన్నీ పార్టిసిపేట్ చేపించేసి, తర్వాత వాళ్ళ పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా దే వాంట్ టు కమ్ అండ్ ట్రావెల్. ఎందుకంటే వాళ్ళకి గ్లోబల్ ఎక్స్పోజర్ ఇవ్వాలి. మన కూపస్థ మండుకాలాగా, ఫ్రాగ్ ఇన్ ఎవెల్ లాగా మన అందరూ హైదరాబాద్లో ఉండి, లేకపోతే అందరూ చిన్న విలేజ్లో ఉంటే వాళ్ళకి బయట ఏం జరుగుతుందో తెలియదు.